ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 లో భారత్ పాకిస్తాన్ మధ్య కీలక టీ20 మ్యాచ్ జరగబోతోంది. వరుస విజయాలతో టీమిండియా జోష్ మీద ఉంది. పాక్ మాత్రం షేక్ హ్యాండ్ ఎపిసోడ్ తో రగిలిపోతుంది. మరోసారి టీమిండియా విజృంభించాలంటున్న క్రికెట్ ఫ్యాన్స్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆసియా కప్ పై భారత్ పాకిస్తాన్ మరోసారి ఢీకొట్టబోతుంది. ఇప్పటికే ఇండియా తన విజయంతో ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ షేక్ హ్యాండ్తో పక్కకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మన వద్ద కొంతమంది క్రికెటర్లు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసాం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. చాలామంది క్రికెట్ అభిమానులు టీవీకి అతుక్కుపోతారు. సహజంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చూస్తూనే ఉంటారు. అలాంటిది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠగా చూస్తారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే కేవలం ఇండియా పాకిస్తాన్ కాదు, వరల్డ్ మొత్తం అదే విధంగా చూస్తారు. ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడన్నా సరే, ఇప్పుడున్న పహల్గామ్ దాడన్నా దాని ముందన్నా ఎప్పుడన్నా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇండియా నెగ్గాలని కోరుకుంటారు. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా అయితే ఉత్కంఠభరితంగానే జరగాలని కోరుకుంటున్నాం మ్యాచ్. అంటే గతంలో చూసాం, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఇండియా మ్యాచ్లో ఇండియా ఎంతో విజయం సాధించింది. ఇప్పుడు 4వ సూపర్ 4 దాని మీద ముందుకు వెళ్తుంది. ఈరోజు జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరగబోతుంది. అసలు టీం ఎలా ఉంది, విజయం ఏ రకంగా ఉండబోతుంది? టీం అనేది ఎప్పుడు వాళ్ళ పథకం మన పని ఎవరు ఆడినది టైం బట్టి ఒకళ్ళు ఆడచ్చు ఒకళ్ళు ఆడకపోవచ్చు. కానీ కంపల్సరీగా అయితే టీం పరంగా చూసుకుంటే మాత్రం ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మాత్రం విజయం సాధించారని అనుకుంటున్నాను. సార్ చెప్పండి, ఈరోజు ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అది ఎలా ఉండబోతుంది? గతంతో పోలిస్తే మనది ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఉత్కంఠగా, మ్యాచ్ కూడా చాలా చివరి వరకు ఎవరు విన్ అవుతారన్నది చెప్పలేక పరిస్థితి ఉండేది. కానీ మొన్న లీగ్ మ్యాచ్లో చూసేసరికి పాకిస్తాన్ మ్యాచ్ వన్ సైడ్గా జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా జరగాలని కోరుకుంటున్నాం. పాకిస్తాన్ కూడా అదే మన ఇండియా స్థాయికి తగ్గట్టు వాళ్ళు కూడా ఆట మెరుగుపరుచుకుని ఆడాలని మేము కూడా భావిస్తున్నాం. సార్ ఇప్పటికే 3 మ్యాచ్లు లెగ్ ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 4 వెళ్తుంది. అంటే మనం జరిగిన ఉమెన్ మ్యాచ్ కూడా చూసాం, ఎంతో అంటే ఉత్కంఠగా జరిగింది. విజయం ఎంత ఇదిగా సాధించారు. అసలు ఈ మ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతికిపోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసే పరిస్థితి కనబడుతుంది. ఎంత అలా జరగబోతుంది? మనది బ్యాటింగ్ చూస్తే మనది పాకిస్తాన్ కంటే చాలా మంచిగా ఉంది. బౌలింగ్ చూస్తే వాళ్ళ పేస్ అటాక్ అయితే మనది స్పిన్ అటాక్లా ఉంది. మనది స్పిన్తో వికెట్లు అన్నీ తీస్తున్నాం. వాళ్ళు కూడా పేస్కి తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆడితే మ్యాచ్ కూడా ఉత్కంఠంగా ఉంటుంది. చెప్పండి, అసలు ఈ రోజు జరిగిపోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది సార్ మీ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా రసవత్తంగా ఉంటుంది చూడడానికి. ఇండియా పాకిస్తాన్ అనేసరికి బ్యాటింగ్ బౌలింగ్ ఇవే కాదు, అదొక యుద్ధంలాగా, ఒక థర్డ్ ప్రపంచ యుద్ధంలాగా జరుగుతుంది. మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూడవచ్చు. మనం అది ఎవరు నెగ్గినా ఏం నెగ్గినా అనేది మనం కాన్ఫిడెన్స్ చేయలేం కాబట్టి, కానీ మనగా ఇండియాకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తూ మనం ఇండియాకే సపోర్ట్ ఇస్తూ ఇండియా నెగ్గాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. చూసాం కదా, ఓవరాల్గా అంటే పెహల్గామ్ యుద్ధం ఎలా జరుగుతుందో అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంతా ఉత్కంఠగా జరుగుతుంది. ఖచ్చితంగా ఫేస్ బౌలింగ్ మందైతే స్పిన్ బౌలింగ్ విధంగా అయితే మనం వేసుకుని వికెట్లు తీసే విధంగా అయితే ఇండియా మ్యాచ్ గెలుపొందే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇండియా మ్యాచ్ ఆడేవాళ్ళు కృషి చేస్తే దాన్ని నెగ్గే విధంగా కూడా మనం కూడా మన వంతు సపోర్ట్ కూడా ఇచ్చే విధంగా కూడా మనం దాన్ని కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఎవరైతే క్రికెటర్స్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.